సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రస్తుతం తుని నియోజకవర్గం పెరుమళపురం పంచాయతీ లక్ష్మీదేవిపేట గ్రామంలో ఉన్నాం. అయితే తల్లిదండ్రి కోల్పోయిన యువకుడు అయితే మనతో ఉన్నాడు. ఈ తల్లిదండ్రి కోల్పోయిన యువకుడికి కనీసం ఇల్లు కూడా లేదు. చూస్తే ఇవన్నీ కూడా తాటకపాకల్లోనే ఆయన నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయనకి చెవిటు అలాగే మోగ కూడా వినబడదు, అలాగే మాట్లాడలేడు కూడా. ఈయనకి ప్రస్తుతం ఈ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఈ అబ్బాయికి ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులైతే కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రస్తుతం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. చూడొచ్చు వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ దగ్గరే అబ్బాయి పెరగడం జరుగుతుంది. తల్లిదండ్రుల్ని 10 సంవత్సరాల క్రితమే తండ్రి కోల్పోయాడు. అలాగే రీసెంట్ గా 2 సంవత్సరాల క్రితం తల్లిని కూడా కోల్పోయాడు. అయితే చూడొచ్చు ఆ అబ్బాయి లావరాజు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. దయనీయ పరిస్థితిలో అబ్బాయిని ఆదుకుంటారని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులే కాదు అందరూ కూడా ఈ అబ్బాయికి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ హ్యాచరీకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఓనర్స్ ఉన్నారో హ్యాచరీ ఓనర్స్ అందరూ కూడా అబ్బాయికి సహాయం చేయడంలో మేమందరం ముందుంటాం. ఇదే లోవరాజా కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నొచ్చినా సరే, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు ఎవరున్నా సరే మేమందరం కూడా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని ఇక్కడ యువకులే కాదు, అలాగే హ్యాచరీ ఓనర్సే కాదు అందరూ కూడా ముందుండి మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ తిరుమలపురం పంచాయతీ లక్ష్మణుడిపేటకి సంబంధించి ఇక్కడ యువకులైతే మనతో ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిస్థితి కూడా ఇప్పుడు చాలా, అంటే వయసు మీదకి రావడంతో ఆవిడ కూడా అబ్బాయిని చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి చూడొచ్చు ఎవరైతే లవరాజ్ ఉన్నాడో లవరాజ్కి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందించడానికి ముందున్నాం అని చెప్పి ఏదైతే లక్ష్మణుడిపేట యువత ఇక్కడ ఎవరైతే పంచాయతీ పరిమళపురం పంచాయతీలో ఉన్న యువకులందరూ కూడా ముందుకొచ్చి మేమున్నాం ఆ అబ్బాయికి సహాయం చేయడానికి, ఇలాంటి సహాయ సహకారాలు మేము ఎన్నో ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ మనతో యాదవ సంఘం ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు అబ్బాయికి ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు? ప్రాబ్లం అంటే 10 సంవత్సరాల క్రితం డాడీ కాలం చేసాడండి. డాడీ కాలం చేస్తే మనకు తెలియదండి ఆ విషయం. మనకి కాలం చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే లావరాజు ఇలాగా తల్లిదండ్రులు కోల్పోయే స్థితిలో ఉండేటప్పుడు అలా అమ్మమ్మ కూడా దగ్గర కూడా వాళ్ళ అమ్మమ్మ కూడా కాలం చేసే ఆ స్థితిలో ఉంది. అన్ని సరే ఆ అమ్మమ్మ పరిస్థితి కూడా బాగోలేదు. ఆ కుర్రాడిని పోషించాలంటే ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా ఆదుకుంటాం. ఇప్పుడు కూడా ఎనీ టైం కూడా మా ఈత్ కుర్రోళ్ళందరూ ఆదుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. దాన్ని బట్టి ఏంటంటే మీడియా కూడా కొద్దిగా హెల్ప్ చేస్తదని, తల్లిదండ్రులకి లేకపోవడం లోటు మీడియా మిత్రులు గాని పెద్దలు గాని అందరూ కూడా సహకరిస్తారని, తల్లిదండ్రులు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంది. వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. వాళ్ళ అమ్మ పరిస్థితి కూడా ఆర్థిక సాయం కూడా పెద్ద చేసుకోలేని పరిస్థితి ఉంది. పింఛన్ కూడా బతికి ఆర్థిక సాయంగా ఉంది కాబట్టి మనం అందరూ కూడా పెద్దలు మనం కూడా ఒక సహకారం చేస్తామని, అన్ని విధాలు కూడా అన్న విధాలుగా ఉపయోగపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే యాదవ సంఘం తరపు నుంచే కాకుండా యాచరీలు యజమానులు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినైనా సరే మనం ఆదుకోవడంలో ముందుండాలి అనే యువత ఆలోచించడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. పెరుమల పంచాయతీ లక్ష్మీపేట గ్రామం. కాని లవరయ్య గారు వాళ్ళ అమ్మగారు చనిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ ఇంకా ముందు ఎవరు లేరు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ విషయం మా యొద్దకు వస్తే మా టీం అందరిని యాదల రాజుబాబు గారు, సత్యనారాయణ ఎండి గారు, అదే మా ఊరి నెంబర్ గారు, మన అంజల నాగరాజు గారు, సత్యదేవి యాత్రి గారు, సతీష్ గారు అతను సాయం చేశారు. పల్మంట మంగబాబు గారు, అంజాల నాగేశ్వరరావు గారు, అది బీటెక్ అది సాయి బిఎస్ఆర్ ఎండి గారు కూడా వీళ్ళందరూ మా టీం అందరూ కూడా మన కల్పంటి రాజబాబు గారు కూడా వీళ్ళందరూ వచ్చి మాకు సహకారం చేయబట్టి అమౌంట్ మేము అందరూ కలెక్ట్ చేసాం. ఆ అమౌంట్ అందరికీ అందజేసి పెట్టాం. మా ఇంకా సహకారం మనం చేసి వెళ్ళిపరిచాం. ఇలాంటి సహకారాలు ఎన్నైనా చేయ కాబట్టి మాలో ఉంది. మన తల అంతా వేసుకుని అమౌంట్ ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు లావరాజ్ అనే ఒక వ్యక్తి తల్లిదండ్రులు కోల్పోయి ఏ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న సమయంలో అతని పరిస్థితి మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. తలపంట మంగబాబు, పేకెట్ శ్రీను అనగా నేను తలపంట రాజబాబు మా వద్దకు తీసుకురావడం జరిగింది. మేము ముగ్గురు కలిసి ఈ విషయాన్ని పెద్ద వాళ్ళతో మేము షేర్ చేసాం.
వాళ్ళు మేము చేసిన వెంటలో స్పందించి మా వంతు సహాయం మేము చేస్తాం, మీరు ముందుండి నడపండి అని మాకు వాళ్ళు మంచి ఆలోచన ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపారు. ఈ విషయాల్లో మాకు సహకరించిన పెద్దలు యాదాల రాజుబాబు గారు, బెలియండ్ స్కూరు కొయ్య నాగ సత్యనారాయణ గారు, సత్యదేవ యాత్రీస్ అధినేతలు అమ్ముజలపు నాగేశ్వరరావు గారు, అలాగే ఎన్ఎంఆర్ యాత్రి వాళ్ళు, అలాగే ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది సాయం చేశారు. వీళ్ళందరూ కలిపి మాకు డొనేషన్ చేసిన అమౌంట్ లో లావరాజు గారికి మేము సమ్ అమౌంట్ 20,000 రూపాయలు మేము ఈ రోజు 20,000 రూపాయలు మేము సాయం చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము రేపు అన్న రోజున మిగతా కార్యక్రమాలు మేము ఇంకా చేయాలనుకుంటున్నాం. వీటన్నిటికి మాకు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తాం, చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం పెద్దవారు శ్రీ యనమల రామకృష్ణ గారు, శ్రీమతి యనమల దివ్య గారు, యనమల రాజేష్ గారు ఈ విషయాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. ఈ లావరాజు గారికి ఎంతో కొంత ద్వారా వచ్చే పథకాలు కానీ పెన్షన్ కానీ మీ వంతు సహాయం చేస్తారని మా కమిటీ తరపున మేము కోరుచున్నాం. ఛానల్ వారికి, గ్రామ పెద్దలకి, నాతో వచ్చిన మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఏంటంటే, అనాది లావరాజ్ అన్న అబ్బాయి వికలాంగు తల్లిదండ్రుల్ని కోల్పోవడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల క్రితం తండ్రి పోయినాడు. ఇప్పుడు డీసెంట్ గా ఒక 3 months బ్యాక్ వాళ్ళ అమ్మగారు కూడా మేకలు మేపడానికి సీలేకి వెళ్తే హార్ట్ స్ట్రోక్ వచ్చి కాలం చేయడం జరిగింది. ఆయన అన్నది వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ముసలిది ఉంది పాపం, ఆవిడ దగ్గరే ఉంటున్నాడు. అతను వికలాంగు, సౌలేనవాడు, మాట కూడా రాదు, మోగ. కాబట్టి మా దివ్య మేడం గారు, ఎమ్మెల్యే గారు, గవర్నీలైన ఎమ్మెల్యే గారికి దివ్య మేడం గారు దృష్టిలో పెట్టడం జరిగింది. యనమల రాజేష్ గారు దృష్టిలో పెడితే తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ అబ్బాయికి వికలాంగ సర్టిఫికెట్ ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అనంతరం నెక్స్ట్ పెన్షన్ వస్తుంది, వికలాంగ పెన్షన్. మేము ఏదో తాత్కాలికంగా యూత్ పేకెట్ సీను, మంగబాబు, మా రాజు వీళ్ళందరూ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. మిగతా యాచరీ ఓనర్స్, స్కూల్ ఓనర్స్, మిగతా గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో సుమారు ఒక 25,000 రూపాయలు మా వంతు సాయం యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ వచ్చేలాగా చూస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు. కాబట్టి అది వచ్చి ఇదిగా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం యూత్ ద్వారాగా. అలాగే మొన్నే గతం మా కోన ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ, దానివల్ల మొన్న పక్క గ్రామం ఉకంపేటలో కూడా ఇటువంటి జరిగితే పేకెట్ సీను వీళ్ళ ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలు అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు కూడా. ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి నిరుపేదలకి ఏమొచ్చినా సరే మేము గౌరవ మేడం గారి దృష్టిలో పెడతాం. మేడం గారు కూడా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.